న్యాయంగా ఒక్క మాట అడుగుతాను, మీలో దమ్మున్నోడు ఎవడైనా చెప్పండి. ఏ క్రైస్తవ పాస్టర్కైనా సవాల్, రతన్ టాటా గారు చేసిన సేవతో పోలిస్తే మీ దేవుడు ఏం చేశాడో చెప్పండి. మానవాళికి చర్చించుకుందాం. నిజంగా ఒక దేవుడు అని చెప్పుకోబడుతున్న వ్యక్తికిను మనిషికి పోలిక పెట్టకూడదు. కానీ నిజంగా చెప్తున్నా, మీ దేవుడి కంటే చాలా 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 గొప్ప పనులు రతన్ టాటా చేశాడు. ఇది నేను నిర్భీతిగా నిరభ్యంతరంగా చెప్తా ఉన్నాను, నిర్భయంగా చెప్తా ఉన్నాను. కాదు అనుకున్నాడు, సరే మా దేవుడు చేసిన సేవ గొప్పది రతన్ టాటా సేవల కంటే అనుకున్నాడు. ఒకసారి చర్చకు రండి, కూర్చుందాం. ఒక నిజంగా చెప్తున్నాను రా, ఒకవేళ ఇన్ని మంచి పనులు చేసినోడిని కనుక మీ దేవుడు పరలోకానికి రానివ్వను, నరకానికి పంపుతాను అంటే కనుక, ఒకవేళ ఆ నరకం స్వర్గం కాసేపు నిజమే అనుకుంటే నేను మీ దేవుడు ఉండే స్వర్గంలో కంటే రతన్ టాటా గారు ఉండే నరకంలోకి వెళ్ళటానికే ఇష్టపడతా. ఎందుకంటే నాకు రతన్ టాటా గారు ఇలాంటి మంచి చేసే వ్యక్తులు ఎక్కడుంటారో అదే నిజమైన స్వర్గం. నేను మంచి చేసినా సరే వీళ్ళని క్షమించను అని చెప్పేసేవాడు ఎక్కడైతే కూర్చుంటాడో ఆడుండేది పరమ నరకం.